130 PS సార్, 1243 ఉన్నాయి సార్. ఇలా ఇక్కడ నుంచి 108 PS 108 మంది వెళ్ళిపోతున్నారు సార్ వేరే పిఎస్కి. దానివల్ల ఏంటంటే 11:30కి ఇది వాటర్స్ అనేది వచ్చేసింది సార్. కూడా కొత్త పర్మిషన్స్ అవకాశం వైఎస్ఆర్సీపీ నుంచి ఏదైనా ఇష్యూ ఉంది? అదే సార్, ఈ బాధపట్నం పాతపట్నం నమస్తే సార్. చెప్పండి. Semi-urban area, please do this exercise. You will be updating the control table. Basically, you are updating the polling area. Polling నెక్స్ట్ మంత్ 14 టైం వస్తుంది. ఈ మంత్ కాదు, నెక్స్ట్ మంత్ 14 నెక్స్ట్ మంత్ 14 అయితే ఆబ్జెక్షన్ పెడతాం. క్లెయిమ్ అంటే నాకు క్లెయిమ్ ఉంది, నేను ఇక్కడ ఉండాలి, ఫార్మ్ 6 తీసుకోండి, లేకపోతే నా ఓట్ అక్కడ ఉంది, దయచేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే, సో మీరు అడిగిన పాయింట్ నెంబర్ 5లో మనం అంతా రెడీగా ఉండాలి. బట్ కానీ నేను 1 by 1 మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పాయింట్ నెంబర్ 2లో మనం ఉన్నాం. పాయింట్ నెంబర్ 2లో నేను ఇది అంతా ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తానంటే ఇప్పటి నుంచినే పొలిటికల్ పార్టీకి అలాగే బిఎల్ఓస్కి మన ఇద్దరు ద్వారా ఓటర్స్కి అందరికీ అవగాహన ఉండాలి. రేపు ఏమవుతుంది, సడన్ గా అందరికి నోటీస్ వెళ్తే బహుశా వేరేగా అనుకోవచ్చు, నాకు నోటీస్ వచ్చింది నా ఓట్స్ పోతాయి, అలా కాదు. సో పాయింట్ నెంబర్ 2లో మనం ఈ మ్యాపింగ్ ఎక్సర్సైజ్ డిజిటలైజేషన్ ద్వారా మనం చేస్తాం. మన ఫైనల్ ఈజ్ మ్యాపింగ్ ఓన్లీ. ఈ డిజిటలైజేషన్ అంటే దీనిలో మార్గం